రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహారపు అలవాట్లపై ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయన బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటారు, లంచ్ లో ఏం తింటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పుతిన్ విదేశీ పర్యటనలో ఉంటే ఆయన ఆహారం అంతా రష్యా నుంచే ప్రత్యేక విమానంలో సదరు ఆతిథ్య దేశానికి వెళుతుంది. రష్యా అధినేత వ్లాదిమిర్ 2 రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన విందు ఆరగిస్తారు. దీంతో పుతిన్ ఏ ఆహారం తీసుకుంటారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన డైలీ లైఫ్లో ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తేలికగా జీర్ణమయ్యే వంటకాలను తీసుకోవడానికే పుతిన్ ఇష్టపడతారట. కాగా బ్రేక్ఫాస్ట్లో రష్యా సాంప్రదాయ వంటకమైన టోవరాగ్ను తీసుకుంటారని మీడియాలో కథనాలొచ్చాయి. టోవరాగ్ రష్యాలో బాగా పాపులర్ అయిన వంటకం. దీంతో పాటు కౌజు పిట్ట గుడ్లు, తాజా పండ్లతో చేసిన జ్యూస్ కూడా ఆయన తీసుకుంటారట. అంతేకాదు ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా పుతిన్ చూసుకుంటారట. చక్కెరతో కూడిన ఆహార పదార్థాలకు పుతిన్ బాగా దూరంగా ఉంటారట. సహజంగా ఎక్కువ మంది భోజనానికి ముందు డిజర్ట్లు తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే పుతిన్ మాత్రం డిజర్ట్లకు బాగా దూరంగా ఉంటారని తెలిసింది. డిజర్ట్లకు బదులుగా అనేక రకాల కూరగాయలతో చేసిన సలాడ్లు తీసుకోవడానికి ఆయన ఇష్టపడతారట. అలాగే ఐస్ క్రీమ్, పేస్ట్రీ వంటి వాటికి కూడా పుతిన్ బాగా దూరంగా ఉంటారట. అయితే ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తీసుకుంటారట. కాగా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడి దేశాధినేతతో కలిసి లంచ్ లేదా డిన్నర్ చేయడం సహజం. ఇటువంటి అధికారిక విందుల్లో ఎక్కువగా చేపలతో చేసిన సూప్, అలానే నాన్ వెజ్ వంటకాలు తీసుకోవడాన్ని పుతిన్ ఇష్టపడతారట. కాగా పుతిన్ గతంలో అనేకసార్లు భారత్లో పర్యటించారు. 2014లో పుతిన్ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పుతిన్ కోసం సాంప్రదాయ కాశ్మీరీ వంటకాలతో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఏర్పాటు చేశారు. కుంకుమ పువ్వుతో చేసిన పానీయం, అలాగే పాలకూరతో చేసిన అనేక వంటకాలను పుతిన్ కోసం ఏర్పాటు చేశారట. ఆ తరువాత 4 ఏళ్లకు అంటే 2018లో పుతిన్ మరోసారి భారత్ వచ్చారు. కాగా ఈసారి ఆయన కోసం అటు వెజిటేరియన్, ఇటు నాన్ వెజిటేరియన్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇందులో సాల్మన్ ఫిష్ కర్రీ, మొగలాయి స్టైల్లో చేసిన గొర్రె మాంసం, అనేక రకాల చికెన్ డిషెస్ కూడా ఉన్నాయి. సాధారణంగా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కఠినమైన భద్రతా వలయం ఉంటుంది. పుతిన్ తీసుకునే ఆహారంలో ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా అని ఆయన భద్రతాధికారులు అనుక్షణం పరీక్ష చేస్తుంటారు. దీనికోసం రష్యా నుంచి ప్రత్యేకంగా ఒక వ్యక్తిగత ప్రయోగశాలను సదరు ఆతిథ్య దేశానికి తీసుకువెళ్తారు. ముందుగా పుతిన్ కోసం తయారు చేసిన ఆహారాన్ని ఈ ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఈ పరీక్షల్లో ఓకే అయితే కానీ పుతిన్కు ఆ వంటకాలను వడ్డించరు. అయితే ఈసారి పుతిన్ కోసం ఆహారం, నీరు రష్యా నుంచే తీసుకొస్తున్నారు. పేరుకు భారత్లో ఉన్న ఆయన రష్యా నుంచి తెచ్చిన భోజనమే చేస్తారట. అంతేకాదు పుతిన్ భోజన ఏర్పాట్లను చూడ్డానికి ఆయన వెంట రష్యా నుంచి ఒక చెఫ్ల బృందం కూడా ఆతిథ్య దేశానికి వెళుతుంది. ఏమైనా ఆహారం తీసుకునే విషయంలో పుతిన్ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు మరి.